రీప్లే.
మొత్తంతో ఒక వీడియో తయారు చేశారు. ఇక్కడ తీవ్రమైన జనసాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ, రేవతి మరియు శ్రీతేజ స్పృహ కోల్పోయింది కూడా ఇక్కడే లోయర్ బాల్కనీలో. చూశారు కదా, అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు కొంతమంది పైకెక్కే ప్రయత్నం చేశారు. కింద అక్కడ బాల్కనీ ఉంటుంది, మీకు తెలుసు కదా, సంధ్యా థియేటర్లో బాల్కనీ పైన అల్లు అర్జున్ కూర్చుంటే కింద లోయర్ బాల్కనీలో ఉన్న జనమంతా కూడా ఆయన ఎగబడి చూసేందుకు ఎగబడటం, ఆయన్ని రీచ్ అయ్యేందుకు ఆ బాల్కనీకి ఎక్కి ఏలాడుతున్నారు కొంతమంది, దాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉన్నారు. అప్పటికే లోపల వీళ్ళిద్దరూ శ్రోత పడిపోయారు. అప్పటికే రేవతి అండ్ శ్రీతేజ్ వీళ్ళిద్దరు పడిపోయిన తర్వాత అప్పర్ బాల్కనీలకు వచ్చి తన సీటు వైపు వెళ్తూ ఉన్నాడు. ఎవరినో కావలించుకుంటున్నాడు, కొంతమంది ఓదారుస్తున్నాడు, కొంతమంది హగ్ చేసుకుంటున్నారు, కొంతమంది అభినందనలు తెలియజేస్తున్నారు. మీరు తోపు సార్, మీరు తురుము సార్, మీరు ఇది సార్ అది సార్ అని. సుమారు 9:45 నుంచి 9:50 మధ్యలో లోయర్ బాల్కనీలో అపస్మారక స్థితిలో రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ పడి ఉన్నారు. బాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ లోయర్ బాల్కనీ క్యాంటీన్ దగ్గర దృశ్యాలు చూడండి. అవుట్ సైడ్ క్యాంటీన్ దగ్గర దృశ్యాలు మొత్తం జనమంతా కూడా ఇవంతా కూడా ఫుటేజ్ కలెక్ట్ చేసింది హైదరాబాదు పోలీస్ డిపార్ట్మెంట్. అసలు ఏం జరిగింది వాస్తవం అనేది. సో ఈ తొక్కిసలాట జరిగి అప్పటికే వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోయారు. అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేస్తున్నారు పోలీసులు. పడిపోయిన రేవతిని అండ్ ఆమె బిడ్డ శ్రీతేజ్ని తీసుకొచ్చి సిపిఆర్ చేస్తున్నారు. ఆ సిపిఆర్ చేయబట్టే శ్రీతేజ్ ప్రాణం నిలబడింది, రేవతి మాత్రం చచ్చిపోయింది. పాపం రేవతిని బతికించలేకపోయారు. వాళ్ళిద్దరిని బతికించడానికి పోలీసులు పడిన కష్టం అంతా ఇంత కాదు. అది చూడండి, అక్కడ పోలీసులు అప్పటికే లాఠీ చార్జ్ చేస్తున్నారు, కొంతమంది తరిమి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికే తొక్కిసలాట అయిపోయింది. పోలీసులు పాపం ఎవరో లేడీ కానిస్టేబుల్. సో ఈ దశలోనే ఆల్రెడీ లోపల రేవతి శ్రీతేజి వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయి స్పృహ కోల్పోయారు. అప్పటికే కాసేపటికి రేవతిని ఆమె బిడ్డకి పోలీసులు సిపిఆర్ చేసి బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మోసుకొచ్చారు బయటికి. అది చూడండి, ఆ బిడ్డని థియేటర్ లోపల నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ఆయన పోలీసు అనుకుంటా బహుశా, వాళ్ళిద్దరు సిపిఆర్ చేస్తున్నారు. చూడండి, నోట్లో నోరు పెట్టి గాలి ఊదే ప్రయత్నం చేస్తున్నారు, గుండెల మీద సిపిఆర్ చేసి బిడ్డను బతికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడ పాపం అక్కడ పోలీసుల కష్టాలు చూడండి. పాపం ఒకటి కాళ్ళు రుద్దుతూ ఉన్నారు, ఒకరు చేతులు రుద్దుతూ ఉన్నారు ఆ బిడ్డను బతికించడానికి. ఈ పక్క తల్లి రేవతిని తీసుకొచ్చారు మహిళా కానిస్టేబుల్, ఆమె గుండెల మీద ఒత్తుతూ సిపిఆర్ చేస్తూ ఉన్నారు, ఆమెను బతికించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా పోలీసులు పడిన కష్టాలు. తర్వాత సుమారు రాత్రి 10:45 ఏసీపీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి బయట పరిస్థితి, రేవతి గారి చనిపోయిన విషయం మరియు శ్రీతేజ పరిస్థితి గురించి అల్లు అర్జున్కి తెలియజపరచడానికి అనేకసార్లు ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడి తను తెలియజేస్తానని చెప్పాడు. సుమారు 11:45 మేనేజర్ అల్లు అర్జున్ బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయలేదు. ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి శ్రీతేజల పరిస్థితి ఇలా ఉందని ఆయనకు వివరించే ప్రయత్నం చేశాడు. అల్లు అర్జున్ ఏమంటాడు, నా దగ్గరికి పోలీసులు రాలేదంటాడు. సో ఆ థియేటర్ మేనేజర్ అనుకుంటాం, ఇందాక పిఆర్ అనుకున్నాం మనం, సంతోష్ అనేవాడు, వాడిని ఖచ్చితంగా ఈడ్చు రావాలి, వాడి మీద కేసు ఫైల్ చేయాలి. తర్వాత 11:40 డీసీపీ సెంట్రల్ జోన్ మేనేజర్కి అల్లు అర్జున్ని తీసుకుని వెళ్ళాలని చెప్పారు. మేనేజర్ 10 నిమిషాలు మరియు సమయం అడగగా పోలీసులు ఈలోగానే లోపలికి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ని డీసీపీ బయటికి తీసుకొచ్చిన దృశ్యాలు. ఏసీపీ వాళ్ళకి ఏసీపీని లోపలికి ఎలా చేయలా, ఆ థియేటర్ మేనేజర్ అనుకుంటా సంతోష్ అనేవాడు. ఆ సంతోష్ అనేవాడు కుదరదు అన్నాడు వెళ్ళటానికి. వెళ్ళలేదంటే ఆయన డీసీపీకి ఇన్ఫార్మ్ చేసినట్టు డీసీపీ స్వయంగా వచ్చి ఆడు సంతోష్ అనేవాడికి వార్నింగ్ ఇచ్చి డీసీపీ స్వయంగా లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ వెంట పెట్టుకుని ఆమె చచ్చిపోయిన విషయం చెప్పి సిచ్యువేషన్ సీరియస్గా ఉంది, మీరు బయటికి రావాల్సిందని చెప్పి ఒప్పించి బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు ఇవన్నీ. బయటికి తీసుకొచ్చి డీసీపీ స్థాయి అధికారి ఆయన వెంట పెట్టుకుని బయటికి తీసుకొచ్చేసిన తర్వాత కూడా చూడండి, వాళ్ళిద్దరూ కారు ఎక్కారు, రష్మిక అండ్ అల్లు అర్జున్. ఎక్కిన తర్వాత మళ్ళీ సన్ రూఫ్ పైకి లేచి నిలబడ్డాడు. ఏది, డీసీపీ వచ్చి నేను బయటికి తీసుకొచ్చి ఒక మహిళ చచ్చిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆలోచనే మారలా. మళ్ళీ యథావిధిగా సన్ రూఫ్ పైకి ఎక్కి మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు. మరి ఇంకా నాకు తెలియదు, నా దగ్గరికి పోలీసులు రాలేదు, నాకు మహిళ చచ్చిపోయిన విషయమే తెలియదు, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు, నాకు విషయం చెప్పలేదు, నాకు నేను గారు వచ్చానని ఇంత పచ్చి అబద్ధం చెప్పాడు. చూడండి, ఇది పోలీసులు బయట పెట్టిన వీడియో. ఇందాక మేము టెలికాస్ట్ చేసాం చాలా వీడియోలు. సరే అవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన వీడియోని కూడా తప్పుపడతావా? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అల్లు అర్జున్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దృశ్యాలు. థియేటర్ బయట ఇంటికి తిరిగి వెళ్తూ ఇదిగో లేచి నిలబడ్డాడు. చూడండి, అర్థమైందా మీకు? థియేటర్ బయటకు వచ్చే వరకు కారులోనే కూర్చున్నాడు. గేటు దాటగానే ఒక మహిళ చచ్చిపోయిందని తెలుసు, ఒక డీసీపీ స్వయంగా నా దగ్గరికి వచ్చి విషయం చెప్పాడని తెలుసు. అయినా కూడా ఎంత మూర్ఖంగా ఉంటారు చూడండి. సినిమా హీరోలు అయినంత మాత్రం మెదళ్ళు బొద్దుబారిపోతాయా? నాడీ మండలం పనిచేయదా? అది బుర్ర పనిచేయదా అంటారు. ఆ టైప్లో ఆయన బయటకు వచ్చి మళ్ళీ రోడ్ షో చేశాడు. ఇదిగో అరౌండ్ 5:35 PM to 5:40 PM